మన చుట్టూ ఉన్న వస్తువులలో స్థిర విద్యుత్ బలం అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? దాని తీవ్రతను ఎలా అంచనా వేయాలి? పూర్వం శాస్త్రవేత్తలు దీనికోసం ఒక సులభమైన పరికరాన్ని ఉపయోగించేవారు. దాన్నే మనం పిత్బాల్ ఎలక్ట్రోస్కోప్ అంటున్నాం. ఈ వీడియో ద్వారా మనం అది ఎలా పనిచేస్తుందో ఒక ప్రయోగం ద్వారా అర్థం చేసుకుందాం. ముందుగా దీని నిర్మాణాన్ని గమనిద్దాం. ఒక చిన్న స్టెరోఫోమ్ బంతిని సన్నని దారంతో ఒక స్టాండ్కు వేలాడదీశాము. పరికరమైతే ఇంతే, చాలా సరళమైనది. ఏదైనా వస్తువులోని స్థిర విద్యుత్ బలాన్ని తెలుసుకోవాలంటే ఆ వస్తువును మెల్లగా ఈ బంతికి దగ్గరగా తీసుకురావాలి. అప్పుడు బంతి ఆ వస్తువు వైపు ఆకర్షితం అవుతుంది. ఎంత బలంగా ఆకర్షితమవుతుందో గమనించి ఆ వస్తువులోని విద్యుత్ బలాన్ని అంచనా వేయవచ్చు. సరే, ఇప్పుడైతే ప్రయోగం చేద్దాం. మొదట ఒక ప్లాస్టిక్ స్ట్రాను బంతికి దగ్గరగా ఉంచుదాం. బంతి కొద్దిగా మాత్రమే కదిలింది. ఆ తర్వాత ఏం చేద్దాం? ఒక పెద్ద ప్లేట్‌ను ముందు చెప్పిన విధంగానే బంతికి దగ్గరగా ఉంచుదాం. ఈసారి స్ట్రాతో పోలిస్తే బంతి ప్లేట్ వైపు చాలా వేగంగా మరియు బలంగా లాగబడింది. దీనికి కారణం ఏమిటంటే, ప్లేట్ బంతిపై ప్రయోగించిన ఆకర్షణ బలం స్ట్రాపై ప్రయోగించిన బలం కంటే ఎక్కువ. అంటే స్ట్రా కంటే ప్లేట్‌లో స్థిర విద్యుత్ బలం చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే బంతి కదలికను బట్టి ఆవేశ బలాన్ని పోల్చి చెప్పడమే ఈ పరికరం యొక్క పని. ఇంత చిన్న పిట్బాల్ ఎలక్ట్రోస్కోప్ వస్తువులోని స్థిర విద్యుత్ బలం తీవ్రతను కనుక్కోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.